వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. హరిహర వీరమల్లు ఈ సినిమా జూలై 24వ తేదీన ఘనంగా రిలీజ్ అవబోతుంది. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి కూడా రిలీజ్ చేయడానికి చాలా కష్టాలు వస్తున్నాయి. దాదాపు 14 సార్లు కూడా దీన్ని పోస్ట్ పోన్ చేశారు. అనేక సమస్యలు పడ్డాయి. 14 సార్లు సమస్యలు వచ్చాయంటూ కూడా ఇప్పటివరకు మనం న్యూస్లో వింటూనే ఉన్నాం. అయితే ఇంకా రిలీజ్ డేట్ కొన్ని రోజులు మాత్రమే ఉంది. మళ్ళీ ఒక అడ్డంకి వచ్చిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఎవరైతే ఈ సినిమాని నిర్మిస్తున్నారో ఏఎం రత్నం, అతను ఒక చిక్కులో చిక్కుకున్నాడని, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు ఇవ్వాలని చెప్పి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళి ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ చేశారనే వార్త ఇప్పుడు చక్కలు కొడతా ఉంది. ముఖ్యంగా గతంలో ఆయన తీసినటువంటి ఆక్సిజన్ కావచ్చు, అలాగే బంగారం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి, అలాగే ముద్దుల కొడుకు, అంటే ఎప్పుడో సినిమాలకి ఇప్పుడు ఎందుకు తెరపైకి తీసుకొచ్చి ఈ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అనే దాని గురించి పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. అంటే వీళ్ళు కంప్లైంట్ చేయాలనుకుంటే ఎప్పుడన్నా చేయొచ్చు సార్. గతంలో ఇంతకు ముందు కూడా చాలా సార్లు హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయింది. వీళ్ళు ఎప్పుడైనా చేసుండొచ్చు అనేది కాదండి. కరెక్ట్గా జంక్షన్లో నిలబెడితే డబ్బులు వస్తాయి అనేది ఒక పద్ధతి ఉంటుంది. జంక్షన్లో నిలబెట్టడం అంటే ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్కి 3 రోజులు ఉంది టైం. అవును, ఓన్లీ 3 days. ఈ టైంలో ఇబ్బంది పెడితే డబ్బులు వచ్చేస్తాయి అనేది జనరల్ అజంప్షన్. అందుకు ఈసారి గ్యారంటీగా రిలీజ్ అవుతుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్తో ప్రపంచం ఉంది. అందుకని ఈ టైంలో కొంచెం కార్నర్ చేస్తే డబ్బులు వస్తాయి, ఏదో మేరకు డబ్బులు వస్తాయి, ఎంతో కొంత ఇస్తారు. లేదు వన్ టైం సెటిల్మెంట్ కింద 20 లక్షలు ఇవ్వాల్సి వస్తే 5 లక్షలు ఇస్తారు. ఎంతో కొంత చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న పద్ధతిలో ఆ కట్నం తీసుకోవడానికి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని రంగంలోకి దిగారు వీళ్ళందరూ. ఈ విషయం ఛాంబర్లో పెద్దలకు స్పష్టంగా తెలుసు. ఇది సినిమా రిలీజ్ ఆపేంత పరిస్థితి లేదు. రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఆయన షూటింగ్ ఆపేశాడు, పవన్ కళ్యాణ్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆపేశాడు, వీళ్ళ మీద కోపంతో ఉన్నాడు, గుర్రుగా ఉన్నాడు, ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. కానీ ఆయన కొంచెం సీరియస్ అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ చెల్లించాల్సిన బకాయిల్లో ఈయన సినిమా కూడా ఉంది, బంగారం ఉంది. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఈ సినిమాకి తీసుకున్నటువంటి ఫైనాన్సర్స్ వాళ్ళకి ప్రాపర్ అగ్రిమెంట్లు కాలేదు. వాళ్ళకి ఇప్పుడే ఇస్తారా, వాళ్ళకి సెటిల్మెంట్ అయ్యాక రిలీజ్ అవ్వాలి సినిమా. అది చాలా మందికి కాలేదు. వాళ్ళకి Part 2కి బిజినెస్ కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో అలా హోల్డ్ చేశారు. అసలు వాళ్ళని మాయ చేయడానికే Part 1 అని పెట్టారు. Part 2 అనేది ఉండకపోవచ్చు అనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇన్ని దారుణాల మధ్య ఇప్పుడు ఈ సినిమాకి ఈ పాత బయ్యర్లు, అంటే గతంలో ఏఎం రత్నం గారి సినిమాలు కొనుగోలు చేసి నష్టపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ సినిమాని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ ప్రొడ్యూసర్ గట్టెక్కిన తర్వాత ఆలోచిస్తాడు కదా, ఈ టైంలో అడ్డం పట్టడం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారికి కొంచెం కోపం తెప్పించి ఉండొచ్చు. తెప్పించి ఆయన ఛాంబర్లో పెద్దలతో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు తప్ప షూటింగ్ ఆపేశారు. ఇక ఆయన సీరియస్ అయిపోయాడు, ఛాంబర్ మీద సీరియస్ అయిపోయాడు, డైరెక్టర్ల మీద అయిపోయాడు. ఆ స్థాయిలో ఆయనకు తెలుసు ఏం జరుగుతోందో. మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో నటిస్తున్నాడు ఇప్పుడు ఆయన. అవును, ఉస్తాద్ భగత్ సింగ్ వాళ్ళదే. సో వాళ్ళు ఏదైనా అడ్డు వేస్తారా, ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. కానీ ఇది ఏదో మేరకు ఒక సెటిల్మెంట్ ఛాంబర్లో జరగాలి. ఛాంబర్లో జరిగి రత్నం గారి సమక్షంలో ఒక అవగాహనకు వచ్చి, ఇదిగో మీకు బలానా రోజున ఇది ఓటీటీకి వెళ్ళిన రోజు, లేకపోతే శాటిలైట్కి వెళ్ళిన రోజు, ఇది థియేటర్లో పాజిటివ్ నోట్ క్రియేట్ చేసిన తర్వాత జరిగే వ్యాపారంలో మీ అందరికీ మీకు 10 లక్షలు ఇవ్వాల్సి వస్తే 10 ఇవ్వలేను, 2 ఇస్తాను, 20 లక్షలు ఇవ్వాల్సిన వాడికి 3 లక్షలు ఇస్తాను. ఇలా ఒక జనరల్ వన్ టైం సెటిల్మెంట్ అగ్రిమెంట్లు చేసుకుని వాళ్ళని అలా నుంచోబెట్టి సినిమా రిలీజ్ చేస్తారు. ఒక ఫిగర్ కూడా బయటకు వచ్చింది సార్. ఇప్పుడు ఆక్సిజన్ గోపీచంద్ గారు నటించినటువంటి మూవీకి 2.6 కోట్లు ఇవ్వాలంట. అలాగే ఏదైతే మనం చెప్పుకున్నాం ఇందాక ముద్దుల కొడుకు, ఆ టైంలో రిలీజ్ అయిన సినిమాకి 90,000 అంత ఇవ్వాలంట. అవును, ఎంత ఇవ్వాల్సి వచ్చినా డబ్బులే. 10 రూపాయలన్నా బకాయి. కాబట్టి బకాయి పడినోడు వసూలు చేసుకోవడానికి ఉత్సాహపడతాడు. ఆ వసూలు చేసుకోవడానికి అవతలోడు కార్నర్లోకి వస్తే కానీ ఒప్పుకోడు. ఇప్పుడు ఆయన కార్నర్లోకి వచ్చాడు, జంక్షన్లోకి వచ్చాడు. ఈ జంక్షన్లో ఉండగానే, అంటే ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి, అవతలోడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే డబ్బులు వసూలు చేసుకోవాలి అనేది ఒక సూత్రం. ఆ సూత్రం ప్రకారం ఆయన మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ దాడిని ఎలా ఎదుర్కోవాలో ఆయనకి తెలుసు. ఆయన కాకలు తీరిన యోధుడు ఈ విషయంలో ఏం రత్నం గారు. ఓకే,
ఆయన ఆల్రెడీ చాంబర్ పెద్దలతో అందరితోనూ త్రూ పవన్ కళ్యాణ్ అయినా మాట్లాడి ఉంటాడు. ఉమ్, కాబట్టి ఏమీ జరగదు. ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ 3-4 పిటిషన్లు సినిమాని ఇబ్బంది పడతాయని ఎవరు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. సార్ ముఖ్యంగా నైజాం డిస్ట్రిబ్యూటర్లో ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు నైజాం అంటే ఎక్కువగా దిల్ రాజు గారి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దిల్ రాజు గారు ఈ సినిమా కొనుగోలు కానీ అమ్మకాలు కానీ ఆ వ్యవహారంలో ఎంటర్ కాలేదు, దూరంగా ఉన్నాడు ఆయన. ఉమ్, మైత్రి మూవీ మేకర్స్ కూడా దూరంగానే ఉన్నారు. అందరూ కొత్తోళ్ళు తీసుకున్నారు ఈ సినిమాని. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాయే కాదు, ఏ పెద్ద హీరో సినిమాలు ఎక్కువగా చేయనటువంటి వాళ్ళే తీసుకున్నారు అనేది వినిపిస్తున్న మాట. కాబట్టి దిల్ రాజు గారు ఇలా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు దీనిలో వేయట్లేదు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఏదో ఇబ్బందులు వస్తాయని అనుకోనక్కర్లేదు. వీళ్ళ పద్ధతులు వీళ్ళు కొనసాగచ్చు. పెద్దగా అక్కడ ఆ ముగ్గురు పెద్ద భారీ అమౌంట్లు కూడా కాదు, అది అంతా కలిపి 5 కోట్ల వ్యవహారం. 5 కోట్ల లోపే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్లు. అది సెటిల్ చేసినా చేయొచ్చు వాళ్ళు. లేదు మొత్తం అంతా కలిపి 2 కోట్లకు సెటిల్ చేసుకోండి మీరే బయటకు పోయి అని చెప్పి సెటిల్ చేయొచ్చు. అసలు అది ఇష్యూనే కాదు ఈ సినిమాకి. అనవసరంగా సినిమా ఆగిపోతుంది, పవన్ కళ్యాణ్ సీరియస్ అయిపోయాడు, ఇవన్నీ అనవసరమైనటువంటి స్పెక్యులేషన్స్. అంటే ఇప్పుడు బయటికి ఎలా వచ్చిందంటే వార్త, హరిహర వీరమల్లు ఈ సినిమా ఏం రత్నం గారు మళ్ళీ చిక్కుల్లో పడ్డారు, ఇక రిలీజ్ కష్టం అన్నట్టుగా బయటకు వస్తున్నాయి వార్తలు ఇప్పుడు. అలా సర్క్యులేట్ అవుతాయి, కానీ అంత పరిస్థితి ఏం లేదు. ఈ బయర్సే ఆ బయర్స్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేసినా కానీ చేయొచ్చు. కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు. సినిమా రిలీజ్ ఉంటుంది ప్రాపర్గానే. ఇతరేతర సమస్యలు ఏమన్నా ఉంటే అది వర్క్ ఫినిష్ కాకో మరొకటో అయ్యి ఇంకేదో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఏమన్నా వాళ్ళు అడ్డం పడరు. ఎందుకంటే కంటెంట్ బయటకు వెళ్తే డబ్బులు జనరేట్ అవుతాయి కాబట్టి తమకి డబ్బులు వస్తాయని ఆశ. అందుకని వాళ్ళు అడ్డం పడాలని అనుకుంటున్నట్టుగా ఎక్కడ కనబడలేదు. సో సినిమా రిలీజ్ అయితే 23వ తారీఖు రాత్రి 9ంటికి ప్రీమియర్స్తో మొదలవుతుంది. అది ప్రీమియర్స్తో మొదలై మర్నాటి నుంచి స్పెషల్ షోస్తో కంటిన్యూ అవుతుంది. నా అభిప్రాయం ప్రకారం ఆ సినిమా 3-4 రోజులు గట్టిగా థియేటర్లకి కళ తెప్పించే ఛాన్స్ ఉంది, కానీ ఆ తర్వాత అది సస్టైన్ అయి కొనసాగుతుందని నేనైతే అనుకోవడం లేదు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా 3-4 రోజులే కదా, ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కూడా 3-4 రోజులు 3-4 రోజులు హడావిడి ఉంటుంది. ఆ తర్వాత రన్ వస్తుంది అందరి సినిమా. సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, బాలకృష్ణ గారు డాకు మహారాజ్ కావచ్చు, దాని కొనసాగింపు ఉంది. 3 రోజులు అంటే టెంటేటివ్గా అన్నాం, కానీ ఒక 15-20 రోజులు అలా సినిమాకి ఒక స్పాన్ స్కోపు ఉంది. కానీ ఈ సినిమాకి అంత పరిస్థితి కనబడటం లేదు. అందుకని ఇది పెద్దగా పెర్ఫామ్ చేసే సినిమా కాదు, రకరకాల కారణాల చేత. పవన్ కళ్యాణ్ ఉండటం వలన కొంతవరకు ఒక 2-3 రోజులు వస్తుంది అంటారు. అది లోకల్ మార్కెట్ లోనే, అక్కడ వాళ్ళు అనుకుంటున్నటువంటి పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. ఇప్పటిదాకా అక్కడ ఎవరు తీసుకున్నారో తెలియదు, ఏ థియేటర్స్ లో ఏ సినిమా వస్తుందో తెలియదు. ఇక్కడ కూడా క్లారిటీ లేవు. రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేస్తోంది, ఇంకా థియేటర్ల కన్ఫర్మేషన్ స్క్రీన్స్ ఏమిటి అనేది ఇంకా వాళ్ళు బుక్ మై షోలోకి ఇంకా రాలా. అవును, మేబీ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందా, ఆ ఈవెంట్లో వీటన్నిటి మీద క్లారిటీలు ఇస్తారు. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ సినిమా భవిష్యత్తు ఏంటి అనేది కొంతవరకు అవగాహన వచ్చే ఛాన్స్ ఉంది, ఈవెంట్ని బట్టి, ఈవెంట్ జరిగే పద్ధతిని బట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, సో హరిహర వీరమల్లు జూలై 24వ తేదీన రిలీజ్ కాబోతుంది. అండ్ ఇప్పటికే సార్ చెప్తున్నట్టు చాలా మంది డిస్ట్రిబ్యూటర్ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఈ సినిమా ఆగదని అయితే మాత్రం వాస్తవంగా చెప్తా ఉన్నారు. అండ్ మీ కామెంట్స్ ఏంటి ఈ సినిమా పైన, మీరు ఎలాంటి కామెంట్ చేయాలనుకుంటున్నారో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.